విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఆస్తి మొత్తం నా పేరు మీద రాస్తూ వీళ్ళమ్మ రెడీ చేయి, లేకపోతే లాస్ట్ మినిట్లో ప్రాబ్లం అయిపోతుంది. ఇదంతా నీ బాబు సంపాదించిన ఆస్తి అనుకుంటున్నావా? అప్పనంగా నీకు రాసివ్వడానికి నేను కష్టపడి సంపాదించుకున్నాను. ఇందులో ఎవరికి వాటా ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నువ్వీ మాటంటావని తెలిసే ఆస్తిలో వాటా కావాలని కోర్టులో ఆల్రెడీ కేసు పడేశాం. మర్యాదగా మా వాటా మాకు రాసిస్తే మంచిది, లేదంటే ఈ వయసులో కోర్టుల చుట్టూ తిరగాలి. నేను తిరగడం కాదు, మిమ్మల్ని తిప్పిస్తాను. మీరెంత అరిచి గీపెట్టినా నా ఆస్తిలో వాటా మాత్రం మీకు దక్కనివ్వరు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే పోలీసుల్ని పిలిచి న్యూసెన్స్ కేసు బుక్ చేస్తాను. మరోసారి గడప తొక్కితే మర్యాదగా ఉండదు. ఏంటి ఊరుకుంటున్నావని తెగరెచ్చిపోతున్నావు? మా వాటా ఎలా రాబట్టుకోవాలో మాకు బాగా తెలుసు. అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. నెక్స్ట్ టైం వచ్చేసరికి వీల్నామా రెడీ చేసి పెట్టు, లేదంటే అనవసరంగా రోడ్డున పడతావు. ఆవిడతో మనకు మాట్లాడండి సంచా, మన పని అయిపోయింది కదా. కాగితాలేవో కోర్టు ద్వారా మన ఇంటికి వస్తాయి. పోదాం పద. అత్తయ్య గారు, అత్తయ్య గారు. నువ్వా బాబు? అత్తయ్య గారు అని పిలిస్తే ఎవరో అనుకున్నాను. సారీ అండి, మీరు మరోలా అనుకోలేదు కదా. అదే మాట బాబు, పెళ్లి కాకుండానే అప్పుడే అనుబంధం పెంచుకున్నందుకు ఆనందంగా ఉంది. కూర్చో బాబు, భార్గవిని పిలుస్తాను. వద్దులేండి, ఆవిడేదైనా పనిలో ఉన్నారేమో, డిస్టర్బ్ చేయడం ఎందుకు? అదేంటి బాబు, నీకన్నా చిన్నది. ఆ మూడు ముళ్ళు పడిపోతే నీకు భారీ అవుతుంది. భార్గవి అని చాలు. నువ్వు కూర్చో, నేను పిలుస్తాను. అలాగే. నమస్కారం సార్. ఏమిటి అలా చూస్తున్నారు? ఈ అబ్బాయే పెళ్లి కొడుకు. అలాగా, కూర్చో బాబు. ఎవరబ్బాయి? సుమతి గారని ఈ ఊరే వాళ్ళ అబ్బాయి. చాలా సంప్రదాయమైన కుటుంబం. ఆవిడ చాలా మంచి మనసున్న మనిషి. మా పరిస్థితుల వల్లే భార్గవికి పెళ్ళవలేదని ఎవరో చెబితే పాపం ఆవిడే వచ్చి భార్గవిని కోడలుగా చేసుకుంటానని చెప్పారు. అసలు భార్గవికి పెళ్ళవుతుందో లేదోనని నేను భయపడిపోతుంటే వీళ్ళమ్మగారే దేవతలా వచ్చి ఆదుకున్నారు. అలాగా బాబు, ఈయన ముత్యాలరావు గారని ఈ ఇంటి ఓనర్ గారు. నమస్కారం సార్. నమస్కారం బాబు. ఇంతకీ పెళ్ళెప్పుడు? మంచి ముహూర్తం కోసమే చూస్తున్నాం. ఆ విషయం చెప్పడానికే వచ్చాను అత్తయ్య గారు. ఏంటి బాబు? అదే, ఈ నెల 20వ తారీఖునే పెళ్లి. 20న పెళ్ళా? అంత తొందరగానా? టైం చాలదు కదా బాబు, ఇంకా పెళ్లి పనులేం అవ్వలేదు. పర్వాలేదండి, ఆ ముహూర్తం చాలా బాగుందట. అది కాదంటే మరో 4 రోజుల వరకు మంచి ముహూర్తాలు లేవని మా పంతులు గారు చెప్పారు. ఆ విషయం మా అమ్మగారు మీకు చెప్పమన్నారు. పెళ్ళన్నాక ఇరుగు పొరుగు తెలిసిన వాళ్ళకైనా చెప్పాలి కదా బాబు. అంత టైం లేదు అత్తయ్య గారు. కావాలంటే పెళ్ళయ్యాక రిసెప్షన్ పెట్టుకుని అందరినీ పిలుద్దాం. ఆ గుళ్ళో పెళ్లి చేయడం మా ఆనవాయితీ కనుక సింపుల్గా అక్కడే జరిపించేద్దామని మా అమ్మగారు చెప్పమన్నారు. మేము ఏర్పాట్లు చేసుకోవాలి కదండి. అవేమీ అక్కర్లేదండి, అన్నీ మా అమ్మగారు ఏర్పాటు చేసేశారు. మీరు మీ అమ్మగారు వచ్చేస్తే చాలు. అదేంటబ్బాయి, అంటే నన్ను కూడా రావద్దంటావా ఏమిటి కొంపదీసి? అలాగని కాదండి, మళ్ళీ అంత మంచి ముహూర్తం దొరకదని మా అమ్మ తొందరపడుతుంది. అత్తయ్య గారు పరిస్థితి అర్థం చేసుకుంటారనే మా అమ్మ కూడా ఒప్పుకుంది. ఏమంటారు అత్తయ్య గారు? మీ అమ్మగారు కూడా అన్నీ ఆలోచించే ఉంటారు కదా బాబు, ఇంకా కాదంటానికి ఏముంది? అదేమిటమ్మా అలా అంటారు? కుదరదంటే కుదరదని చెప్పండి. నెల్లాళ్లలో కొంపలే మునిగిపోవు కదా. అన్ని ఏర్పాట్లు చేసుకుని అయిన వాళ్ళందరినీ పిలిచి చక్కగా పెళ్లి చేయొచ్చు. కావాలంటే నేను వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడొస్తాను. వద్దులేండి, వాళ్ళ ఏర్పాట్లన్నీ చేసుకున్నాక మనకు కాదంటాం బాగుండదు. మాకేం అభ్యంతరం లేదని మీ అమ్మగారితో చెప్పు బాబు. అలాగే చెప్తాను. మనం ఎప్పుడు బయలుదేరేది, ఎలా వెళ్ళేది మళ్ళీ కబురు పంపిస్తాను, లేదంటే నేనే వచ్చి చెబుతాను.
మరి నేను వెళ్ళొస్తాను అత్తయ్య గారు. మంచిది బాబు. వస్తానండి. ఉమ్. వస్తాను సార్. ఆ, అబ్బాయిలో ఎంత వినయం. అవునవును, కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అందుకే పెళ్లికి రావద్దని కొట్టినట్టు మరీ చెప్పాడు. గుడ్ మార్నింగ్ మేడం. రమ్మని ఫోన్ చేశారు. అవును, రండి కూర్చోండి. నా మనవడు వినోద్కి నేను అవసరం లేకపోయాను కానీ నా ఆస్తి మాత్రం కావాల్సి వచ్చింది. అది కాజేయడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆస్తి కాజేయాల్సిన అవసరం అతనికేముంది మేడం? మీరెంత కాదనుకున్నా వినోద్ మీ మనవడు. ఈ ఆస్తికి ఏకైక వారసుడు. నో, నన్ను కాదని వెళ్ళిపోయిన వాడు నా వారసుడు కాదు. ఈ ఆస్తి మీద వినోద్కి ఏ హక్కు అధికారం లేదు. ఆవేశంలో మీరు ఆ మాట అంటున్నారు కానీ మీరు కాదన్నా మీ తర్వాత ఈ ఆస్తి వినోద్కి చెందాల్సిందే కదా మేడం. ఏమిటి అలా మాట్లాడుతున్నారు? వినోద్ తరఫున వాదించమని లక్ష్మీదేవి ఏమన్నా అడ్వాన్స్ గా ఫీజు ఇచ్చి పంపించిందా? ఎప్పుడైతే వినోద్ లక్ష్మీదేవి పంచని చేరాడో అప్పుడే వాడికి నాకు నా అనుబంధం తెగిపోయింది. ఇప్పుడు నా ఆస్తికి వారసులు ఎవరూ లేరు. అని మీరంటే సరిపోయిందా మేడం? అయినా నేను అన్నానని కాదు కానీ తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపాదించారు. ఇదంతా ఏం చేసుకుంటారు మేడం? తీసుకెళ్లి మురికి కాలువలు కలుపుతాను, మీకెందుకు? అయినా ఇదంతా నా ఆస్తి కోసం వినోద్ అడ్డం పెట్టుకుని ఆ లక్ష్మీదేవి ఆడుతున్న నాటకం. ఈ చిన్న విషయం కూడా మీకు తట్టలేదంటే మీకు కొంచెం కూడా లాసెన్స్ లేదనుకోవాల్సి వస్తుంది. మీ లాయర్గా చేరాక లాసెన్స్ కాదు మేడం, ఏ సెన్సు లేకుండా పోయింది. ఇంతకీ నన్నేం చేయమంటారో చెప్పండి. వినోద్ని అడ్డం పెట్టుకుని ఈ ఆస్తి కాజేయడానికి లక్ష్మీదేవి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కకుండా చేయాలి. అందుకు మనం ఏం చేయాలో ఆలోచించండి. ఆస్తి ఎవరికీ పోకుండా ఉండేలా మంచి సలహా ఇవ్వండి. అలాగే మేడం. మరో విషయం, మీకు చేత కాకపోతే కామ్గా ఊరుకోండి. అంతేగాని వినోద్ మీ వారసుడు, ఆస్తి అతనికి చెందుతుందని చచ్చుపుచ్చు స్లోగన్లు, పనికిమాలిన ఉచిత సలహాలు ఇవ్వకండి. ఇది చెప్పడానికేగా పిలిచారు. నేను వెళ్ళొస్తాను మేడం. మంచిది. ఈసారి వచ్చినప్పుడైనా పనికొచ్చే సలహాలు ఇస్తారని ఆశిస్తాను. ప్రయత్నిస్తాను మేడం. వస్తాను. మ్మ్. అమ్మా, కళ్యాణి ఆకలి ఆకలి అని ఏడుస్తుంది. ఏడుస్తుంది. ఎందుకు ఏడవదు? ఎన్నాళ్ళు పస్తులుంటుంది? ఏది వెళ్ళి దాన్ని తీసుకురా. ఏమే, ఆకలిస్తుందా? అవునత్తయ్య, ఆకలికి కడుపు మండిపోతుంది. నాకు భోజనం పెట్టమని చెప్పండి. చెప్తానే, మరి నువ్వు నేను చెప్పినట్టు వింటావా? వింటానత్తయ్య. ఈ బుద్ధి ముందే ఉంటే పోను కదే. శీలం గీలం అని ఏవో పెద్ద కబుర్లు చెప్పి కడుపు మార్చుకున్నావు. ఇప్పటికైనా మేం చెప్పినట్టు చేస్తే కావలసిన తిండి, కావలసిన మందు అన్నీ ఇస్తాను. మంచి ఏసీ రూమ్ ఇచ్చి నిన్ను మహారాణిలా చూసుకుంటాను. ఏమంటావ్? అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టల్లా చేస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. ప్లీజ్ నాకు అన్నం పెట్టమనండి అత్తయ్య. ఇన్నాళ్ళకు దారిలోకి వచ్చావుగా, ఇక నీకేం కావాలన్నా ఇస్తాను. కిచెన్లోకి వెళ్ళి తిను పో. ఏయ్, దీన్ని తీసుకెళ్ళి తిండి పెట్టమని చెప్పు. అమ్మ చెప్పింది కళ్యాణికి అన్నం పెట్టు. రా కళ్యాణి, కూర్చో. ప్లేట్ తీసుకుని కూర్చో. ఒసేయ్, రసం తీసుకురా. తెస్తున్నానమ్మా. నేను తీసుకెళ్తాను. తొందరగా తీసుకెళ్ళు, లేకపోతే తిడుతుంది.
రసం పోయినా అత్తయ్య? నువ్వు తెచ్చావేంటి? అదెక్కడ తెచ్చింది? సర్లే, నువ్వు ఇలా బుద్ధిగా ఉంటే నిన్ను నా కూతుర్లా చూసుకుంటాను. రసం పోయి. ఏమైందమ్మా? ఏమైంది? ఆ దొంగ ముఖంది పారిపోయిందిరా. వెళ్ళి దాన్ని పట్టుకోండి. ఏమైంది? దాన్ని అదిగో, చంపేయండి. వదరా. ఏమైంది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రామ్మా కూర్చో. పర్వాలేదు సార్, మీతో కాస్త పనుండి వచ్చాను. పని సంగతి తర్వాత కానీ ముందు కూర్చో అమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చెప్పు. అదే సార్, నేను లోన్కి అప్లై చేశాను. ఫైల్ మీ దగ్గర ఉందని చెప్పారు. శాంక్షన్ అయిందో లేదో కనుక్కుందామని. లోన్ శాంక్షన్ చేయమని సైన్ చేసి ఫైలు నిన్ననే పంపించేశానమ్మా. చెక్కు కూడా రెడీ అయిపోయి ఉంటుంది. క్యాషియర్ని అడిగి తీసుకో. థ్యాంక్ యూ సార్. అంటే లోన్ తీసుకుని మరో నెల రోజుల వరకు కనపడవన్నమాట. అదేంటి సార్? అదేనమ్మా, మీ మ్యారేజ్ సెటిల్ అయ్యింది కదా, ముందు పెళ్లి పనులు, తర్వాత పెళ్లి హనీమూను, ఈ హడావుడి అంతా అయ్యేసరికి నెల రోజులైనా అవుతుంది కదా. అంత హడావుడేం లేదు సార్, ఏదో సింపుల్గా గుళ్ళో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఎనీహౌ యు ఆర్ అ లక్కీ గర్ల్. దేనికి సార్? జనరల్గా కట్నం తీసుకోని వాళ్ళు కట్నం ఎలాగో తీసుకోవటం లేదు కదా, పెళ్ళైనా గ్రాండ్గా చేయండి అని అంటారు. ఆ ఖర్చే తడిసి మోపిడవుతుంది. అలా కాకుండా కట్నం వద్దని, పెళ్లి కూడా చాలా సింపుల్గా చేస్తే చాలని అన్నాడంటే ఆ అబ్బాయి కూడా నీలాగే చాలా బుద్ధిమంతుడే ఉండాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. గ్రీటింగ్స్ అడ్వాన్స్గానే చెబుతున్నాను. విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఇంక నేను వెళ్తాను సార్. మంచిదమ్మా. హలో, నేను లక్ష్మీదేవిని మాట్లాడుతున్నాను. వినోద్ని సంధ్యని నా ఇంటి మీదకి ఎందుకు పంపించావు? వాళ్ళేమన్నా చిన్నపిల్లలా స్కూలుకి పంపించినట్టు నీ ఇంటికి పంపించడానికి? జోక్ చేశాను అనుకుంటున్నావా? వాళ్ళని ఎందుకు పంపించావో సమాధానం కావాలి. వాళ్ళు నీ దగ్గరకు వచ్చారన్న విషయం కూడా నాకు తెలీదు. తెలిసి కూడా తెలియనట్టు నటించకు. నీకేమన్నా మెంటల్ బ్యాలెన్స్ తప్పిందా, లేక రంగాస్కిలాగా విస్కీ కెక్కేమన్నా ఎక్కిందా? అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఇన్కమ్ ట్యాక్స్ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదా? నీకు తెలుసో లేదో, దానివల్ల నా ఇమేజ్ మరింత పెరిగింది. మేవెంత నీతిగా నిజాయితీగా ఉంటామో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు కూడా మరోసారి తెలిసింది. ఆదిమతోనేనా నీ మనవన్ని మనవరాల్ని ఆస్తుల వాటా కోసం నా ఇంటికి పంపించావు? రోజీ, నువ్వు నీతిగా నిజాయితీగా ఉంటే ఆ ఇంటి కోడలు సంజని చీర సారే పెట్టి చాలా ఘనంగా పంపించేదాన్ని. అలా ఉండడం నీ ఒంటికి పడదు కదా. మరి చూస్తూ చూస్తూ నీ డెవిల్స్ డెన్లోకి వాళ్ళనెలా పంపిస్తాను చెప్పు? తెలివిగా మాట్లాడుతున్నాననుకోకు. ఒకప్పుడు ఆ ముసలి విలియమ్స్ని అడ్డం పెట్టుకుని ఆస్తి కాజేయాలని చూసావు. చాలా వరకు సక్సెస్ అయ్యావు. కానీ నా తెలివితేటలతో అది తిరిగి రాబట్టుకున్నాను. అందుకని ఇప్పుడు వీళ్ళని ప్రయోగించావన్నమాట. ఆ అవసరం నాకు లేదు. అయినా అదంతా పాపపు పనులు చేసి సంపాదించిన సొమ్ము. అది మాకక్కర్లేదు. మరో విషయం, నువ్వు ఆ పాపిష్టి సొమ్ముని దానం చేద్దామన్నా కనీసం పుచ్చుకోవడానికి ఒక్కడు కూడా ముందుకు రాడు. అడ్డదిడ్డంగా మాట్లాడక అడిగిన దానికి సమాధానం చెప్పు. అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పడం నీకలవాటు. రోజీ, అనుకోకుండా వచ్చిన ఆస్తిని మోసాలు అన్యాయాలు చేసి
10 పెంచావు. నీ తర్వాత అది అనుభవించడానికి కూడా ఎవరూ లేరు. అయినా ఇంకా గొడబెడుతూనే ఉన్నా. నువ్వు పోయేటప్పుడు ఒక్క పైసా కూడా నీతో రాదు. నెపోలియన్ కథ నీకు తెలుసనుకుంటాను. ప్రపంచాన్ని జయించాడు, అంతులేని ధనాన్ని సంపాదించాడు. చివరికి చనిపోయేటప్పుడు నా 2 చేతులు బయట ఉంచి నన్ను సమాధి చెయ్యండి, ఎంత సంపాదించినా చివరికి మనం ఖాళీ చేతులతో వెళ్లవలసిందేనని అందరికీ తెలియాలి అని చెప్పి మరీ ప్రాణాలు వదిలేశాడు. ఈ కథ నీకు తెలుసుంటే ఇలా ఆస్తుల గురించి మాట్లాడవు, నా టైము వేస్ట్ చేయు. ఫోన్ పెట్టావు. రోజీ దగ్గరికి వెళ్ళొచ్చారు కదా, ఏమైంది సంధ్య? అప్పుడే ప్రాపర్టీ ఫీవర్ స్టార్ట్ అయింది మావయ్య. మేం వెళ్లి రోజీకున్న మొత్తం ఆస్తి ఎంత, అది చేతికి రాగానే దాన్ని ఎలా డెవలప్ చేయాలి అని లెక్కలు కొలతలు వేస్తూ సీరియస్ గా డిస్కస్ చేస్తుంటే డేర్ డెవిల్ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. మన రైళ్ళు అంత ఫాస్ట్గా ఎప్పుడు పరిగెట్టాలి కానీ మిస్సెస్ దూసుకుపోయానని చెప్పు, కాస్తైనా బాగుంటుంది. నీ సెటైర్లు ఆపుతావా? దేశద్రోహి. నువ్వు చెప్పు సంధ్య. ఇంకే ఉంది మావయ్య, ఇవన్నీ డిస్కస్ చేసి చివర్లో ఆస్తి చేతికొచ్చేశాక ముసల్దాన్ని ఇంట్లో ఉంచాలా వద్దా అని మొదలు పెట్టాం. దాంతో బెదిరిపోయింది. రియల్లీ? వెంటనే కాంప్రమైజ్కి ట్రై చేసిందా? అలా చేస్తే రోజు ఎందుకు అవుతుంది? నువ్వు నా ఆస్తికి వారసుడివి కాదు, నీకీ ఆస్తి ఎలా వస్తుందో చూస్తాను అని కాసేపు ఫోక్ డాన్స్ టైప్ లో చిందులు తొక్కింది. ఏమిటి ముగ్గురు ఏదో గూడుపుటాన్ని చేస్తున్నారు?